ఇప్పటికీ మన తెలుగు భాషలో ఈ యొక్క సామెతను వాడుతూనే ఉంటాము. చవితినాడు తిట్లు సంక్రాంతి నాడు దీవెనలు. అదేమిటండి చవితినాడు తిట్లు సంక్రాంతి నాడు దీవెనలు? దీని అర్థం ఏమిటి అనుకుంటున్నారా? వినాయక చవితి అప్పుడు పల్లేరుకాయలని ఎక్కువగా వాడతారు. పల్లేరుకాయ అనేది ఒక ముళ్ళ కంపలో నుంచి కాస్తుంది. అది వాడుకుని దాన్ని ఏం చేస్తారు, రోడ్ల మీద పడేస్తారు. అది పడేస్తే ముళ్ళు కదా, ఎవరైనా పొరపాటున కాలు వేస్తే ముళ్ళు గుచ్చుకుంటాయి కాళ్ళకి. ఎవరో వేశారని తిడతారు. అది చవితినాడు తిట్లు అంటే. మరి సంక్రాంతి నాడు దీవెనలు అని ఎందుకన్నారు? సంక్రాంతి పండుగ దండాల పండుగ. ఆ రోజు పెద్దల దగ్గర నుంచి ఆశీర్వచనాలు తీసుకోవాలి. అందుకే కదండీ మన ఆంధ్రాలోని సంక్రాంతి పండగ ఘనంగా జరుపుకుంటారు. ఇంకా మనము ఇంట్లో పెద్దవాళ్ళకి దండాలు పెట్టి ఆశీర్వచనాలు తీసుకుంటామేమో, కానీ రైతులకి అప్పుడే కొత్త పంట చేతికొస్తుంది. అయితే వాళ్ళు ఏమి చేస్తారు, పొద్దున్నే లేచి శుభ్రంగా స్నానాలు చేసి ఇంకా వేద పండితులను ఇంటికి ఆహ్వానిస్తారు. ఆహ్వానించి వాళ్ళు కొత్త ధాన్యము దానంగా ఇస్తారు వేద పండితులకి. వేద వచనము ఇంట్లో జరిపిస్తారు. వేదాలు వల్లించేటట్లుగా పురోహితులని ఇంటికి పిలిపించుకుంటారు. అందుకే సంక్రాంతి నాడైనా వేదం వినాలి అని మన ధర్మశాస్త్రంలో ఉన్నది. అందుకే ఈ యొక్క సామెతకి ఈ విధంగా పేరొచ్చింది. చవితి నాడు తిట్లు సంక్రాంతి నాడు దీవెనలు అని.